హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 15వ తేదీ సాయంత్రం చోటు చేసుకున్న దారుణ ఘటన మొత్తం నగరాన్ని షాక్కి గురిచేసింది. ఒక యువతి మత్తులో తూలుతూ వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కానీ అది ఆరంభం మాత్రమే. మాట్లాడటానికి కూడా భయం పుట్టేలా ఉంది ఆ ఘటన. ఒకరి తరువాత ఒకరు ముగ్గురు ఆటో డ్రైవర్లు ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలో పెట్టి చివరికి దారుణంగా హత్య చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఈ ఘటనను నిర్భయ తరహాలోని అత్యంత దారుణమైన గ్యాంగ్ రేప్ మర్డర్గా చెప్పారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణమో. పాతబస్తీ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 143 దగ్గర మత్తులో తూలుతూ వెళ్తుండగా లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మేకా దుర్గారెడ్డి ఆమెకు బీరు బిర్యానీ ఇప్పిస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. మత్తులో ఉన్న ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత ఆరంగర్ వద్ద కేఏ పాల్ సీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఆరంగర్ వద్ద తూలుతూ వెళ్తున్న యువతిని టోలీ చౌకీ హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ గులాం దస్తగిరి ఖాన్ చూశాడు. ఆమె గురించి టోలీ చౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అనే మరో ఆటో డ్రైవర్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అతడు కూడా అక్కడికొచ్చాడు. ఆరంగర్ చౌరస్తా పిల్లర్ నంబర్ 306 వద్ద ఇమ్రాన్ దస్తగిరి ఆటోలో బాధితురాలిని బలవంతంగా ఎక్కించుకొని కిస్మత్పూర్ మూసీ బ్రిడ్జి దగ్గర దారుణంగా అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టారు. వెదురు బొంగులతో కొట్టి హత్య చేశారు. మృగాల్లా ప్రవర్తించిన నిందితులు ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయారు. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్పురాలో డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న డిస్పోజల్ డబ్బాలో కళ్ళు కనిపించింది. దీంతో ఆమె గాని ఆమెను చంపిన నిందితులు కానీ కళ్ళు తాగి ఉంటారని పోలీసులు అనుమానించారు. మర్డర్ ప్లేస్కు 200 మీటర్ల దూరంలో కళ్ళు కాంపౌండ్ ఉండడంతో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేశారు. పక్కనే ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా చెక్ చేశారు. అక్కడే పోలీసులకు ఓ క్లూ దొరికింది. 14వ తేదీన కళ్ళు కాంపౌండ్ నుంచి ఒక ఆటో అటువైపుగా వెళ్లడం కనిపించింది. ఆ ఆటో వెనుక ఒక పువ్వు గుర్తున్న పోలీసును గమనించారు. అదే ఈ కేసుకు బలమైంది. ఇక ఆ పువ్వు గుర్తు ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఆ ఆటో గోల్కొండకు చెందిన ఓ వ్యక్తిదిగా తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఆటో కిరాయికి ఇచ్చానని చెప్పాడు. ఆ రోజు కిరాయికి తీసుకుపోయిన వ్యక్తి ఎవరని పోలీసులకు చెప్పడంతో పోలీసులు నిందితుడిని పట్టుకుని వారి స్టైల్లో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. కిడ్నాప్, గ్యాంగ్ రేప్, లైంగిక దాడి, మర్డర్ కేసులో పెట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.